ఇవాల్టికి మూడవ రోజు వినాయక చవితి జరుపుకొని మహిళలందరం కలిసి విఘ్నేశ్వరుడి పూజ అనంతరం కుంకుమార్చన జరిపించుకున్నాము. అందరూ కింద కూర్చోలేరు కాబట్టి ఇలా టేబుల్స్ కుర్చీలు వేసి బల్లల మీద పూజ జరుపుకోవడానికి వీలుగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ మాకు ప్రతిరోజు 2 పూట్లు ఇంట్లో వంట చేసుకోవాల్సిన అవసరం లేదు. స్వామిని అర్చించుకోవటం, లలితా సహస్రనామం చదువుకోవటం, తర్వాత గట్టిగా ప్రసాదాలు తినటం, ఆ తర్వాత హౌసీలు ఆడుకోవటం, ఎంజాయ్ చేయటం. ఇంకా ఇవాళ ఫోటోలు కూడా బాగా దిగామండి. ఇవాళ సాయంత్రమే వినాయకుడి నిమజ్జనోత్సవం. ట్రాక్టర్ కూడా వచ్చింది. కొంతమంది ఉత్సాహవంతులు ట్రాక్టర్ పైకి కూడా ఎక్కేశారు. ఇక్కడ మహిళా శక్తికి ఎదురే లేదండి. మగవాళ్ళు కూడా బాగా ప్రోత్సహిస్తారు ఏ పని చేస్తున్నా. వినాయకుడి నిమజ్జనం అప్పుడు తీన్మార్లు ఆడారు. ఇంకా కోలాటాలు అవన్నీ రేపు చూపిస్తాను సకలు.